హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాము, ఇవన్నీ పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఒక 9 to 12 monthsకి ఒక వండర్ఫుల్ స్టాక్స్. కాబట్టి ఇది వచ్చి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. అది ఒకటే చెప్తూ ఉంటాను నేను. ఎందుకు నేను ఇన్నిసార్లు చెప్తానంటే, జనరల్గా స్టాక్ మార్కెట్లో మనం మార్కెట్లో ఎంటర్ అయిన తర్వాత మార్నింగ్ 9 o'clock మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 3:30 దాకా వేరే ప్రపంచం అండి. అదొక వరల్డ్. దాని లోపలికి వెళ్ళిన తర్వాత మార్కెట్లో చాలామంది పలు రకాల మైండ్ సెట్తో ఉంటారు. అంటే అన్నీ మర్చిపోతారు. మనం దేనికి ఇక్కడ ట్రేడ్ చేస్తున్నాము, దేనివల్ల ట్రేడింగ్, మనం ఏం చేయడానికి వచ్చాము అనేది కూడా తెలియదు. లక్షలు డబ్బులు పోగొట్టుకోవడం, ఇక వాళ్ళకి మైండ్ అంతా ఒక అప్సెట్ మూడ్లోనే ఉంటారు. దీంట్లోంచి బయటికి రావాలి అనే థాట్లో కూడా ఉండరు. కాబట్టి ఎప్పుడు ఇన్వెస్ట్మెంటు ఒక లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ చేసేటప్పుడు మనం మార్కెట్లో ఏం చేయాలి అనేది ముందుగా డిసైడ్ చేసుకున్న తర్వాత మార్కెట్లోకి వెళ్ళండి. ఈ మధ్య నేను చూస్తున్నాను, ఎంతోమంది సార్ కాల్ చేస్తారు, సార్ 10 lakhs లాస్ అయింది, 20 lakhs లాస్ అయింది ట్రేడింగ్లో అని అంటారు. ఒక ప్రాపర్ ప్లానింగ్ లేదు. ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటే, ఒక ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ ఉంటే, ఒక స్ట్రాటజీస్ ఉంటే మీకు ఆ పరిస్థితి రాదండి. అవన్నీ పర్ఫెక్ట్గా చూసుకొని ట్రేడింగ్లో మనం ఎలా నెగ్గాలి అనేది ముందు ఆలోచించిన తర్వాత మార్కెట్లో రండి. ఇది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అనిపించింది, అందుకని ఇస్తున్నాను. అది ఇప్పుడు వచ్చి ఈ స్టాక్ చూడండి. ఫస్ట్ స్టాక్ వచ్చి మెగాసాఫ్ట్. చూడండి, మెగాసాఫ్ట్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 61 రూపీస్ ట్రేడ్ అవుతుంది. బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 109 రూపాయలు మొదటి టార్గెట్, 152 రూపాయలు రెండో టార్గెట్, 220 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 27 రూపాయలు స్టాప్ లాస్. మెగాసాఫ్ట్ ఇది కూడా 2007 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. చూడండి, 2007 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 450 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది మెగాసాఫ్ట్. ఇదంతా ఒక స్మాల్ క్యాప్. తర్వాత మరొక స్టాక్ వచ్చి, ఇది కూడా ఒక స్మాల్ క్యాప్ అండి. ఒక 65-70 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. LFIC, లక్ష్మీ ఫినాన్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 215 రూపాయలు ఉంది. బట్ నేనేమంటానంటే దీన్ని 222 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, బాయ్ ఓన్లీ అబౌవ్ 222 రూపీస్. 222 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 376 రూపాయలు మొదటి టార్గెట్, 534 రూపాయలు రెండో టార్గెట్, 787 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 121 రూపాయలు 90 పైసలు, లేదంటే 71 రూపీస్. ఇది స్టాప్ లాస్. ఈ రెండు స్టాప్ లాస్ యూటిలైజ్ చేసుకోవచ్చు. అది లీస్ట్ స్టాప్ లాస్ యూటిలైజ్ ఎందుకంటే లాంగ్ టర్మ్ ఉంటే మనకి ఒక లీస్ట్గా ఉండే స్టాప్ లాసే మనకి బెస్ట్ అని అనిపిస్తుందండి. అది తర్వాత చూడండి, మన అకాడమీలో మనము 22nd వర్క్షాప్, దాదాపు 21 వర్క్షాప్, 20 వర్క్షాప్ ఆల్రెడీ మనం వచ్చి కంప్లీట్ చేసుకున్నాం. 21st ఇప్పుడు హైదరాబాద్లో నెక్స్ట్ మంత్ అది జరుగుతుంది. అది కంప్లీట్ అయిపోయింది సీట్స్. ఇప్పుడు చెన్నై ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయింది. బుకింగ్స్ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని, చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో April 13th and 14th ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే దయచేసి కాంటాక్ట్ చేయండి. రియల్గా స్టాక్ మార్కెట్లో చాలామంది ఎప్పుడు అడుగుతుంటారు, సార్ ఈ స్టాక్ ఎక్కడ కొనాలి,
ఈ స్టాక్ ఎక్కడ కొనాలి అని. అలాంటి సిచ్యువేషన్ లేకుండా షార్ట్ టర్మ్లో మీరే ఒక స్టాక్ని ఎక్కడ కొనాలని ఫైన్ చేస్తారు, బాటంలో ఎక్కడ కొనాలని కొని షార్ట్ టర్మ్లో ఒక 20 రోజుల్లో ఒక 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలని చాలా స్పష్టంగా తెలుసుకుంటారు. కాబట్టి ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే దయచేసి కాంటాక్ట్. అది కాకుండా బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఒక వండర్ఫుల్ స్ట్రాటజీస్ చెప్పిస్తాము. 2 days ఒక వండర్ఫుల్ సెషన్గా ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇది ఎందుకంటే ముందుగానే ప్రీ బుకింగ్ చేసుకోవాలి. దీనికి కొన్ని వర్క్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ వర్క్స్. అవన్నీ మీరు కంప్లీట్ చేసుకొని మీరు అక్కడికి రాగలరు. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి ఇజ్మో. చూడండి, ఇజ్మో. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 297 రూపాయలు ఉంది. చూడండి, ఈ స్టాక్ ఇక్కడ ఏం చేస్తారంటే దీన్ని మీరు ఒక 75% ఇక్కడ కొనుక్కోండి. 297 రూపాయల్లో 75%, 250 రూపాయలు ఆ రేంజ్ వస్తే అక్కడ ఒక 25% కొనుక్కోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 422 రూపాయలు. ఇజ్మో స్టాక్ నేమ్ ఇది. దీని యొక్క టార్గెట్ వచ్చి 422 రూపాయలు మొదటి టార్గెట్. రెండో టార్గెట్ వచ్చి 572 రూపాయలు రెండో టార్గెట్. మూడో టార్గెట్ వచ్చి 811 రూపాయలు. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 2 స్టాప్ లాస్ చెప్తాను. 180 రూపీస్ ఒకటి, లేదంటే 134 రూపీస్. లీస్ట్ స్టాక్ లాస్ ద బెస్ట్ అని అనిపిస్తుంది నాకు, అదే పెట్టుకోండి. అది ఇది కూడా వచ్చి మనకి దాదాపు 400 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 2015 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు టోటల్గా 3 స్టాక్స్ చెప్పాను. మెగాసాఫ్ట్ ఒకటి, ఎల్ఎఫ్ఐసి, ఇవన్నీ వచ్చి స్మాల్ క్యాప్ అండి. మెగాసాఫ్ట్ తర్వాత ఎల్ఎఫ్ఐసి కూడా మరీ తక్కువ, ఒక 80 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 70 కోట్లు 80 కోట్లు చూసి తక్కువ మొత్తం. చూడండి, తక్కువ మొత్తంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ చాలా తక్కువ ఉంది కాబట్టి మనం తక్కువ మొత్తంలో పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఎక్కువ దాంట్లో ఇన్వెస్ట్ చేయొద్దు. ఇది వచ్చి మనకి ఇజ్మో, ఇది ఒక 400 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. అది ఏదైనా మనకంటూ మనకు ఒక పరిధి ఉంది. మనం ఒక్కొక్క స్టాక్లో ఇప్పుడు మన దగ్గర క్యాపిటల్ 1,00,000 రూపాయలే ఉంది. ఒక్కొక్క స్టాక్లో 10,000 కూడా మనం పెట్టుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. అది ఇక తర్వాత మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 days స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా రెగ్యులర్గా మనం అప్డేట్స్ ఇస్తున్నాము. ఇక మన ఈవెంట్స్ ఎక్కడెక్కడ ఫర్దర్గా జరుగుతున్నాయి, ఆల్రెడీ జరిగింది, వాటి డీటెయిల్స్ కూడా మన వెబ్సైట్లో క్లియర్గా ఉంటుంది. గురుప్రసాద్ academy.comలో జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.